హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి అప్పు ఇచ్చిన వాళ్ళు పెట్టే ఇబ్బందుల గురించి మాట్లాడబోతున్నాను. అప్పు తీసుకున్న వాళ్ళ జీవితాల్లో వడ్డీ అనేది జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో, అప్పు అంటే కేవలం డబ్బే కాదు. అది మన ఆత్మగౌరవం, మన ప్రశాంతత, కుటుంబ నైజాన్ని తినేసే ఓ మానసిక శిక్ష. అప్పు ఇచ్చిన వాళ్ళు ఎలా మానసిక ఒత్తిడికి గురి చేస్తారు, వడ్డీ పేరుతో ఎలా నరకాన్ని చూపిస్తారు అనే అంశాలు తెలుసుకుందాం. అప్పు ఇచ్చే ముందు ఎంతటి వారైనా మంచిగానే మాట్లాడతారు. ఏమండి, సరే, అవసరమయ్యే కదా మీరు నన్ను నమ్మి అడిగారు అంటే అది నాకే గౌరవం అని చెప్పేవాళ్ళు 2 నెలలైనా డబ్బు రాకపోతే అప్పు తీసుకున్న వారిని చిన్నచూపు చూస్తారు. ఇంతకీ డబ్బు తీసుకున్నాక మర్చిపోయావా అంటారు. అవునులే, అవసరానికి గుర్తుకు వచ్చాం, అవసరం తీరాక మర్చిపోయావు అనే మాటలతో దెప్పి పొడుస్తుంటారు. అప్పు ఇచ్చిన వాళ్ళ అసలు స్వరూపం అప్పు ఇచ్చిన వెంటనే కనిపించదు. కానీ వడ్డీ అనే లెక్కలు ప్రారంభమైన దగ్గర నుంచే వాళ్ళ మోసం, వాళ్ళు మానసికంగా పెట్టే హింస బయటపడుతుంది. అసలు డబ్బు కంటే ఎక్కువగా చెల్లించాల్సిన అదనపు భారం వడ్డీ. డబ్బులు ఇచ్చిన వాళ్ళు అసలు ఎప్పుడూ అడగరు, వడ్డీ మాత్రమే అడుగుతూ ఇప్పుడు అవసరం లేదు, 2 నెలల తరువాత అయినా ఇవ్వండి అని వడ్డీకి వడ్డీలు వేస్తూ తీసుకున్న వారిని మానసికంగా, ఆర్థికంగా కోలుకోకుండా చేస్తుంటారు. కొంతమంది రోజువారీ వడ్డీ, మరికొంతమంది వారపు వడ్డీ, ఇంకొందరు నెలవారీ వడ్డీ అంటూ తీసుకుంటూ ఎప్పుడైనా వడ్డీ డబ్బులు ఇవ్వడం కొంచెం ఆలస్యమైతే పర్వాలేదు, ఫలానా రోజుకంతా ఇస్తే ఇచ్చినట్లు, లేకపోతే ఈ వడ్డీ డబ్బులు కూడా అసలులో కలిపేస్తాను అని చాలా ప్రశాంతంగా చెబుతారు. అప్పు తీసుకున్న వాళ్ళు మాత్రం వడ్డీల పేరుతో అసలు కన్నా ఎక్కువ వడ్డీలు కట్టి చివరకు అసలు డబ్బే తిరిగి ఇవ్వలేని స్థితికి వచ్చేస్తారు. చివరికి అప్పు తీసుకున్న వాళ్లకు మిగిలేది అనంతమైన రుణబాధ, అవమానం, పస్తుల జీవితం. అప్పు తీసుకున్న వాళ్ళు తప్పు చేయలేదు, వాళ్ళ పరిస్థితి బాధాకరం. వారికి అవసరం వచ్చింది, ఆ అవసరానికి ఓ వ్యక్తి తోడుగా నిలబడతానన్నాడు. కానీ ఆ తోడుగా నిలబడిన వారు కాలక్రమంలో ఓ భారంగా మారిపోతారు. అది అప్పు ఇచ్చిన వారి అసలైన నైజం. అప్పు తీసుకున్న వాళ్లకు ప్రతిరోజు ఫోన్లు, ప్రతిరోజు ఒకే మాట. ఏంటి, ఈరోజు కూడా డబ్బులు ఇవ్వలేవా? నిన్ననే చెప్పావు కదా ఈరోజు ఇస్తానని. అలాగే మర్నాడు మళ్ళీ అదే ప్రశ్న. ఇది ప్రతిరోజు మాటలతో పెట్టే మానసిక హింస. ఈ స్ట్రెస్ తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఆ కుటుంబాలు అల్లాకల్లోలంలో పడిపోతాయి. అప్పు ఇచ్చిన వాళ్ళు కొంతకాలానికి బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికైనా వెళ్ళి మీ వ్యక్తి అప్పు తీసుకుని ఇప్పటి వరకు ఇవ్వలేదు అని చెప్పి అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క ఆస్తి వివరాలు, బంగారం వివరాలు తెలుసుకుంటాడు. అప్పటి వరకు గుట్టుగా ఉన్న అప్పుల విషయాలు పబ్లిక్ చేసేస్తాడు. వాళ్ళ నమ్మకం మీద ఇచ్చిన డబ్బు ఇప్పుడు వాళ్ళ పరువును తీసేస్తుంది. అప్పు తీసుకున్న వారు తమ డబ్బును కోల్పోయారనే బాధ కన్నా ఎదుటి వాళ్ళు తమ గౌరవాన్ని తీసేశారనే నిజం మరింత బాధ పెడుతుంది. ఈ రోజుల్లో ఫేస్బుక్లో, వాట్సాప్ స్టేటస్లలో పెట్టడం అలాంటివి చేస్తూ అగౌరవపరుస్తూ ఉంటారు. ఇది చూసిన ప్రతివారు ఎందుకు వాళ్ళ డబ్బేదో వాళ్లకు ఇచ్చేయరాదు అని సలహా ఇస్తారు. కానీ అసలు విషయం వాళ్లకు కూడా తెలుసు. అసలు డబ్బుల కంటే అధికంగా వడ్డీల రూపంలో తీసుకున్నాడు అని. కానీ అప్పు తీసుకున్న వారి ఆవేదనను అర్థం చేసుకోరు. ఫలానా రోజుకల్లా ఇవ్వకపోతే కేసు వేస్తానంటూ లీగల్ నోటీసులు పంపిస్తారు. పోలీసులచే బెదిరింపులు మొదలు పెడతారు. అప్పు తీసుకున్నవాడు తప్పు చేయలేదు, కానీ చట్టం ముందు నేరస్తుడిలా నిలబడతాడు. ఒక చిన్న అప్పు ఆశించి అడిగింది, కానీ తిరిగి ఇవ్వలేకపోయినప్పుడు అది మనిషి జీవితం మీద మచ్చై మిగిలిపోతుంది. కోలుకోలేని కష్టాలు, మానసిక వ్యధతో బాధపడుతూ ఆ కుటుంబం అభివృద్ధికి అడ్డుగా మారుతుంది అప్పు. కొంతమంది ఇన్ని అవమానాలు, బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్యే మార్గంగా భావించడం వాస్తవమే. చివరిగా ఒక మాట, అవసరమైనప్పుడు
అప్పు చేయడం తప్పు కాదు, కానీ ఎవరి దగ్గర తీసుకుంటున్నామో, ఎంత తీసుకుంటున్నామో, తిరిగి ఎలా చెల్లించాలో స్పష్టమైన ప్లాన్ లేకుండా అప్పు చేయకూడదు. ఎందుకంటే అప్పు ఇచ్చిన వాళ్ళు దేవుడిలా కనిపిస్తారు, కానీ తిరిగి ఇవ్వలేకపోయినప్పుడు రాక్షసులలా మారిపోతారు. అప్పు తీసుకోవడం తేలిక, కానీ వడ్డీని చెల్లించాలి అంటే జీవితాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన దుస్థితి వస్తుంది. అప్పు తీసుకునే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. మీకు కాదు, కానీ మీకు తెలిసిన వాళ్ళ జీవితాన్ని ఇది కాపాడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కానీ అప్పు మాత్రం చేయవద్దు.